ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పిచ్చినాయి 2060 కోట్ల రూపాయలు. 2060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ 124 కోట్లు కట్టాలి సంవత్సరం 14 ఏళ్ల పాటు. మొత్తం వెరసి 5335 కోట్లు 2014-19లో చేశారు మీరు. 2014-19లో అదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు మీరు. 2024-26లో అమరావతి పేరు మీద మీరు చేసినటువంటి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి ఫైనాన్స్ కంపెనీ KfW 5,000 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రా ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి NABFID 7,500 కోట్లు, మిగతా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8,887 కోట్లు, వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికీ అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడింది అప్పు 47,387. మీరు అంతకితంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 5,335 కోట్లు. ఈ 13,000 కోట్లు మీరు ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో 13,000 కోట్లు డ్రా చేసి ఏం చేశారంటే 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. 960 కోట్లని అమరావతి పేరు మీద అప్పు తెచ్చి డ్రా చేసి దాన్ని మీ అవసరాల కోసం డ్రా చేసుకున్నారు. మీ ప్రభుత్వం నడపటం కోసం మీరు డైవర్షన్ల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి, మితిమీరిన అప్పుల గురించి, డైవర్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, నిందిస్తారు. ఈ పాపాలు చేసింది ఎవరు? అయ్యనపాత్రుడు గారు. అమరావతితో రైతుల్ని ముంచింది, రాష్ట్ర ప్రజల్ని ముంచింది, మెడకి అప్పుల గుదిబండేసి రోడ్డు మీదకి ప్రజలను వదిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా.